హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి కొరకు యోషువ గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి ఎవరైనా. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం మనము యోషువ గ్రంథంలో 1వ అధ్యాయము ఈ 1వ వచనంలో ఈ వాక్యం మనం చదివాము. ఇక్కడ మోషే నాయకత్వము అయిపోయిన తర్వాత మోషేకు పరిచారకుడైన యోషువ ఆయన నాయకత్వం ఇక్కడ ప్రారంభించబడింది. అంటే మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చి యోర్దాను నది దగ్గర వరకు తీసుకొచ్చి అక్కడి నుండి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే అక్కడి వరకైనా సేవ ముగించబడిందని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మోషే బ్రతుకున్నప్పుడే దేవుడు చెప్పాడు, యోషువ మీద నువ్వు చేతులుంచి ప్రార్థన చెయ్యు, అతడు నీకు బదులుగా ఆయన పరిచారకుడు అవుతాడు, పరిచర్య చేస్తాడని దేవుడు సెలవిచ్చాడు. ఇక మోషే చనిపోయిన తర్వాత యోర్దాను నది దాటించి కానాన్ దేశంలో ప్రవేశింప చేయడానికి, కానాన్ దేశంలో కూడా నాయకత్వం వహించడానికి యోషువకు దేవుడు పూర్తి బాధ్యతను ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం మొదటి వాక్యంలో చదివాము. 1వ అధ్యాయంలో మోషే పరిచారకుడు అయిన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు అంటే యెహోషువతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడు యెహోషువకు ఒక పేరు పెడుతున్నాడు. ఏంటి తెలుసా? మోషే పరిచారకుడు. హల్లెలూయా. యెహోషువ ఈయన ఎవరు? మొదటి ఈయన ఎవరు అని అంటే ఈయన దేవుని సేవకుడికి పరిచారకుడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క సేవకుడితో సహవాసము కలిగిన వ్యక్తి ఈ యెహోషువ. ఈ యెహోషువ నాయకత్వంలో చూసినట్టయితే ఈయన అనేకమైన జయాలు పొందుకున్నాడు. అది కేవలము దేవుని ద్వారానే, దేవునిని బట్టే ఆయన జయాలు పొందుకున్నాడు, యుద్ధాలు చేశాడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ముఖ్యంగా మనం చూసినట్టయితే యెహోషువలో దేవుని వాక్యమునకు, దేవునికి దాసులకు నమ్మకస్తుడు యెహోషువ. ఒకసారి అరణ్యంలో మోషే పర్వతం మీదకి ఎక్కిపోయాడు. దేవుడు పిలిచాడు, ఆయన పర్వతం ఎక్కాడు. ఎక్కిన తర్వాత చాలా దినములైంది. ఆ కొండ దిగి వస్తున్నప్పుడు 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడితో సహవాసం చేసినటువంటి మోషే దిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విగ్రహారాధనలో మునిగిపోయారు. కానీ యోషువ కాలేబులు ఎక్కడున్నారు తెలుసా? పర్వతం యొక్క కింది భాగంలో అక్కడ ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు దేవుడితో మోషే సహవాసం చేస్తే మోషేకు సమీపంగా ఉన్నటువంటి ఈ
యవన బిడ్డలు ఈ యోషువ కాలేబులు వీరు విశ్వాస వీరులుగా ప్రభు సన్నిధిలో వారు నిలుచున్నారు. మొట్టమొదటిగా దర్శనమిచ్చింది ఎవరు మోషకు కింద పర్వతం దిగానంటే యోషువ కాలేబులు కండబడ్డారు. వారితో మాట్లాడాడు మోసే. అరణ్యంలో ఏంటి శబ్దం, అరణ్యంలో ఏం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు సంగీత ధ్వని అని లేకపోతే ఇంకేదో ఉత్సాహం అని వాళ్ళు మాట్లాడుతుంటే అది కాదు, దేవునికి విరోధమైనటువంటి పాపం పనుల్లో దేవుని ఆజ్ఞను అతిక్రమించి విగ్రహార్థం చేస్తున్నటువంటి ఆ ఆనందముల వారు ఉన్నారు అని మోషే వారితో చెప్పారు. అంటే ఈ యోషువ విషయంలో చూసినట్టయితే మోషకు దగ్గరగా ఉన్నారు, నెక్స్ట్ మోషే దేవుడికి సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విషయం చూస్తున్నాం. నీవు లేచి నీవును ఈ ప్రజలను ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళండి అని దేవుడు యోషువకు చెప్తాడు. నువ్వు నీతో ఉన్న ప్రజలు అంటే అబ్రాహాముతో వాగ్దానం చేసినటువంటి దేవుడు ఏ కానాను దేశమును దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడో అదే కానాను దేశంలోనికి తీసుకొని వస్తున్న తన ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి. దానికి నాయకుడిగా మొట్టమొదటి ఎందుకున్నది ఎవరిని తెలుసా? మోషేని ఎన్నుకున్నాడు దేవుడు. మోషేని ఎన్నుకొని అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ వచ్చి యోర్దాను నది వరకు తీసుకొచ్చాడు. అక్కడ నుండి మోషే యొక్క నాయకత్వం ముగించబడింది. ఇక నెక్స్ట్ యోర్దాను దాటించేది యెహోషువ. దాటించి కానాను దేశంలో ప్రవేశింపచేసి అక్కడ నివాసం చేయడానికి నాయకత్వం వహించడానికి ఎవరున్నారంటే యెహోషువ నాయకత్వం స్టార్ట్ అయింది. హల్లెలూయా. యెహోషువలో ఒక మంచి లక్షణాలు మనం చూస్తున్నాం. యెహోషువ మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే, ఈయనలో ఉన్న మొట్టమొదటి గుణం ఏంటంటే ఆయన దీనుడు. హల్లెలూయా. ఎవరైతే దీనుడు అంటే మనుషుల దగ్గర కాదు, ఈయన దేవుని ఎదుట దీనత్వం కలిగిన వ్యక్తి. యోషువ దీనత్వం కలిగిన వ్యక్తి. పౌలు అంటాడు, నీ దేవుని దగ్గరను మనుషుల ఎదుటను నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంచుకోవడానికి నేను అభ్యాసం చేస్తున్నానని పౌలు గారు సెలవిస్తున్నాడు. అంటే ఇటు మనుషుల దగ్గర అటు దేవుని దగ్గర సంపూర్ణమైన విధేయత కలిగిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ యెహోషువ. అంటే ఈయన ఎవరి విధేయత మనుషుల దగ్గర అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అంగీకరించి వాటిని అనుసరించే వారి ఎదుట ఆయన దీనుడుగా ఉండి వారు చెప్తున్న ప్రతి మాట కూడా వినే మనస్తత్వం యెహోషువకు ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. మన యెహోషువ గురించి చదువుతున్నాం కనుక యెహోషువ గురించి ఇప్పుడు నేను చెప్తున్నా. యెహోషువతో ఇంకో కొందరు ఉన్నారు కూడా. మోషేకి ఎంతో విధేయత కలిగి దీనులై ఆయన చెప్పిన ప్రతి మాటకు సంపూర్ణమైన విధేయత చూపించిన వారు ఇక్కడ యెహోషువ. హల్లెలూయా. ఒకరోజు అరణ్యంలో ప్రయాణం జరుగుతున్న సమయంలో, అది మొదటి ప్రయాణం. ఆ ప్రయాణంలో కానాను దేశం ఎలా ఉందో, అక్కడ బురుజులు ఎలాగున్నాయో, కోట గోడలు ఎలాగున్నాయో, అక్కడ ప్రజలు ఎలాగున్నారో, అక్కడ పంటలు ఎలాగున్నాయో, భూభాగం ఎలాగుందో మీరు చూసి రావాలని దేవుడు మోషే ఒక్కొక్క గోత్రానికి చొప్పున ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎన్ని గోత్రాలు? ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు అయితే ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క వ్యక్తిని మోషే ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఈ 12 గురిని ఏం చేశాడంటే తెలుసా, మీరు వెళ్ళి వేగు చూచి రండి అంటే ఎవ్వరి కనబడకుండా రహస్యంగా ఆ దేశమంతా సంచరించి మీరు చూసి రావాలి. ఎన్ని రోజులు అవుతుందో ఆ తర్వాత విషయం. మీరు వెళ్ళి ఆ పంటలు చూడాలి, అక్కడ చెట్లు చూడాలి, పర్వతాలు చూడాలి, లోయలు చూడాలి, ఆ పట్టణాలు చూడాలి, కోటగోడలు చూడాలి, బురుజులు చూడాలి, అక్కడ మనుషులు ఎలాంటి వారో, ఎలాంటి మనుషుల వాళ్ళు వాది కూడా చూసుకొని రావాలి. మీరు ఆ భూభాగం ఎంత సారవంతమైందో మీరు చూసుకొని రావాలి. చూసి నాకు సమాచారం చెప్పాలి అని అన్నాడు. హల్లెలూయా. చెప్పినప్పుడు ఈ 12 వెళ్ళారు. అంత చూసి వచ్చారు. వచ్చిన తర్వాత యెహోషువ ముందు నిల్చున్నారు. నిల్చున్నప్పుడు అందులో 10 మంది
ఎంబడి మోషతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడు తెలుసా? అయ్యా దైవజనుడా, మేము వెళ్ళిన దేశం అది చాలా విచిత్రంగా ఉంది. అక్కడున్న ప్రజలు ఉన్నత దేహులు, అంటే వారి బాడీ చాలా పెద్దది, చాలా ఎత్తైన ప్రజలు వాళ్ళు. హల్లెలూయా. వారి కోట కూడా చాలా బలమైనవి. వారు ద్రాక్ష గిన్నెలు మోస్తుంటే ఆ ద్రాక్షలు పెద్ద పెద్దగా ఉన్నాయి. అవి ఆ పర్వతాలు, లోయలు, అక్కడ చాలా మంచి భూభాగం ఉంది, కానీ వారు మాత్రం చాలా బలంగా ఉన్నారు. వారు కోటగోడలు కూల్చడం మనతో కాని విషయం ఇది. ఆ ప్రజలతో మనం యుద్ధం చేయలేము. ఆ భూమి పట్టుకోవడం అనేది అసంభవం అనే విషయం ఇది. మనతో సాధ్యం కాని విషయం ఇది అని మోషతో మాట్లాడుతున్నది 10 మంది. వారు 10 మంది మాట్లాడిన తర్వాత అలా మాటలన్నీ విన్నారు యోషువ, కాలేబులు. విని నెక్స్ట్ వీళ్ళు సమాచారం స్టార్ట్ చేశారు. హల్లెలూయా. వీరేం మాట్లాడు తెలుసా? దైవజనుడా, వారు మన ముందు మిడతల వలె ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. వారు మన ముందు మిడతల వలె ఉన్నారు. వాడిని మనం ఈజీగా జయిస్తాం. వాళ్ళ కోటగోడలు మన ముందు పెద్దవి కావు. ఆ బురుజులు కూడా, కట్టడాలు కూడా మన ముందు ఎన్నికైనవి కావు. అవి వాళ్ళ దేశం అంతా కూడా మనం నిశ్చయంగా స్వాధీనపరచుకోబోతున్నాం. మనకు ఆ దేవుడు మనకు ఆ దేశం ఖచ్చితంగా ఇస్తాడని స్పష్టం చేసేసారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూడాలి, వీరికేమో భయంకరంగా కనబడింది ఆ ప్రదేశము, ఆ ప్రజలు, ఆ వాతావరణం అంతా కూడా, ఆ కోట గోడలు కూడా. ఎవరికి? 10 మందికి. అవునా? మరి యోషువ, కాలేబుకేమో అవి చులకన కనబడ్డాయి, తేలిక కనిపించాయి. ఆ ప్రజలు కూడా వారి ముందు ఎలా కనబడ్డారు? మిడతల వాళ్ళు ఉన్నారంట. వారిని మనం ఈజీగా జయిస్తాం, మనం జయించడానికి దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు ఆ భూభాగాన్ని అని తేల్చి చెప్పేశారు ధైర్యంతో. ఎవరు? యెహోషువ, కాలేబు. వీరు ఇలా మాట్లాడడానికి, వారు అలా మాట్లాడడానికి వ్యత్యాసం ఏంటి, భేదం ఏంటి అని చూసినట్టయితే, అది ఆ రోజైనా ఈ రోజైనా దీనికి ఒక సూత్రం ఉంది. హల్లెలూయా. పౌలు గారు రోమపత్రికలు చదువుతాడు, రోమపత్రిక రాస్తాడు రోమ సంఘానికి. 10వ అధ్యాయం 17వ వచనంలో ఒక వాక్యం ఉంటుంది. చూద్దాం. రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వాక్యం, 17వ వచనం. 10వ అధ్యాయం 11వ వచనం రోమపత్రిక. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మోషే నాయకత్వంలో ప్రజల మధ్యలో ఆ మోషే ద్వారా మాట్లాడుతున్న వారు ఎవరు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆయన పరలోకములో మోషే సమయంలో, ప్రవక్తల సమయంలో ఆయన యెహోవా దేవుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు దైవ కుమారుడిగా యేసుక్రీస్తుగా ఈ లోకంలో ఆయన సంచరించి ఆయన మాట్లాడాడు. హెబ్రీ పత్రిక రచయిత అంటాడు, నానా సమయంలో నానా విధాలుగా దేవుడు మాట్లాడాడు ప్రవక్తల చేత ప్రజలతో. కానీ ఈ అంత్య దినములయందు, ఈ ఆఖరి దినములయందు ఆయన ఎలా మాట్లాడుతుంట? ఆయన కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడంట. హల్లెలూయా. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవుడు? ఆయన కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ రోజు ప్రవక్తల ద్వారా మాట్లాడితే, ఈరోజు డైరెక్ట్గా దేవుడు వాక్యం ద్వారా మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. అంటే ఆ కాలంలో కూడా ఈ కాలంలో కూడా ఉన్నవారు ఎవరు? దేవుడే. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తే.
ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మారని దేవుడు, మార్పు లేనివాడు. యుగాలు మారినా, కాలములు మారినా, పరిస్థితులు మారినా దేవుడు మారేవాడు కాదు. హల్లెలూయా. అన్ని కాలంలో ఆయన ఉన్నవాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. మోషేకు దేవుడు వాక్యం ఇచ్చిన కొలది ప్రజల మధ్యలో మోషే ఆ వాక్యం పంచుకుంటున్నప్పుడు, ప్రతి వర్తమానము మోషే వారు వినిపిస్తున్నప్పుడు అందరు ప్రజలు విన్నారు. కానీ విని దాని గైకొన్న వారు ఎక్కువ ప్రజలు. ఈ 10 మంది విన్నవారే కానీ విని దాని గురించి లోతుగా ధ్యానించిన వారు కాదు. లోతుగా ఆ వాక్యమును దూరదృష్టితో చూసిన వారు కాదు. వారి మన నేత్రముల ద్వారా వాళ్ళు చూసిన వారు కాదు. వాళ్ళ హృదయంలో గ్రహించిన వారు కాదు. వీళ్ళు ఎవరు? వీళ్ళని చూస్తే వాళ్ళు కేవలం ఆలోచన వరకే విన్నారు. కేవలం వాక్యం వాళ్ళ హృదయంలోనికి దిగిపోలేదు. దేవుని యొక్క వాక్యము వాళ్ళ హృదయంలో నాటబడలేదు. కనుక వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ ప్రజలను మనం జయించలేము, ఆ భూభాగాన్ని మనం పట్టుకోలేము. వారు ఉన్నత దేహులు, వాళ్ళ కట్టడాలు, పట్టణాలు, వాళ్ళ పురాలు చాలా గొప్పవి. మనం వాడిని జయించలేము, ఆ భూభాగం మనం పట్టుకోలేము. కానీ దేవుడు ఏమన్నాడు? నిశ్చయముగా నీ సంతతికి, అబ్రహమా నీ సంతతికి కానాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశమును నేను ఇవ్వబోతున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. 450 సంవత్సరాల క్రితము మాట్లాడిన వాగ్దానంను మోషే సమయానికి వచ్చేసరికి దేవుడు నెరవేర్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విధంగా మాట్లాడించే దేవుడు మోషే సమయంలో కూడా మాట్లాడుతూ వస్తున్న దేవుడి యొక్క మాటలు ఈ 10 మంది ఏం చేశారు? విన్నారు కానీ దాని హృదయంలోనికి లోపలికి పోలేదు. వారు ఎలా విన్నారు? వారు విన్నారు కానీ దాన్ని వారు గ్రహించలేకపోయారు. దాని సాత్వికంతో అంగీకరించలేకపోయారు దేవుని యొక్క వాక్యాన్ని. దేవుడు ఉన్నాడు, ఉన్న దేవుడు మాట్లాడుచున్నాడు, ఆయన మాట మార్చునివాడు, ఆయన మాట అంటే ఖచ్చితంగా చేస్తాడనే విశ్వాసం వారిలో రాలేదు. హల్లెలూయా. ఇదే ప్రజలు ఎర్ర సముద్రం పాయలు దేశ చేసినప్పుడు దేవుడు ఎర్ర సముద్రం దాటి రాలేడు. వీళ్ళ అరణ్యానికి వచ్చారు. అరణ్యం ఆ ఎర్ర సముద్రం దాటి పాయలుగా చేయబడ్డప్పుడు ఆ ఎర్ర సముద్రం నుంచి బయటికి వచ్చి దాటి 6 నెలల మీద దాటి బయటకు వచ్చారు వాళ్ళు అరణ్యంలోనికి. ఈ అద్భుతం కూడా చూశారు. నెక్స్ట్ అంతేకాకుండా 10 అద్భుతాలు కూడా చూశారు ఐగుప్తులో. ఇన్ని చూసిన తర్వాత కూడా వీరి విశ్వాసం వచ్చిందా? మరి వీరితో కలిసి యోషువ, కాలేబు కూడా చూశారు కదా. మరి వీరిలో ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. హల్లెలూయా. వీరిలో అవిశ్వాసం వస్తే వీరిలో విశ్వాసం వచ్చింది. మరి ఒకటే వాక్యం కదా విన్నది వీళ్ళు, ఒకే దేవుడు కదా వీరితో మాట్లాడింది. కారణం ఏంటి? ఒకటే వాక్యం విన్నా, ఒకటే సేవకుడు చెప్పినా అందులో కొందరు విశ్వసించేవారు ఉన్నారు, కొందరు విశ్వసించని వారు ఉన్నారు. కనబడితే విశ్వసిస్తారు, కనబడకపోతే విశ్వసించరు. ఈ పరిస్థితి ఎక్కడుంది? అరణ్యంలో ఉంది. అంటే యోషువ ఏమన్నాడు? నిశ్చయంగా దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాము. హల్లెలూయా. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమును దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు. అది ఖచ్చితంగా మనకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు సత్యవంతుడు, మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మన దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయన మన ముందు నడుస్తాడు, మనకిస్తాడు ఆ భూభాగాన్ని కూడా. వారెంతటి వారు మన దేవుని ముందు, మన ముందు. ఇది విశ్వాసపు మాటలు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి విశ్వాసం హృదయం నిండా ఉంటుందో వారి దైవిక కార్యాల్లో కానీ, దైవికమైనటువంటి పనులు కానీ, ఆయన సేవకులతో కానీ, ఆ దేవుడి యొక్క వాక్యంతో కానీ వీళ్ళు అత్తుకొని యథార్థంగా ప్రభు కొరకు ముందుకు సాగుతూ ఉంటారు. ఎవరైనా కావచ్చు వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రోజు నుంచి అయినా ఈ రోజు వరకు కూడా ఏ కాలంలోనైనా కావచ్చు. హల్లెలూయా. దేవుడు ఎవరిని లేపాడు తెలుసా? ఆసక్తి కలిగిన బిడ్డలను, ఉద్యమంతో ఉన్న బిడ్డలను దేవుడు కొద్ది సమయం వెయిట్ చేసి
టైం రాగానే, ఆయన టైం రాగానే వారిని లేపి అట్ల పైకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఒక సమయం ఉంది. ఆ సమయం కొరకు నువ్వు వెయిటింగ్ చేయాలి. ఎలా వెయిటింగ్ చేయాలి? ఎలా వేచి ఉండాలి? నువ్వు దీనుడు వై తగ్గించుకోవాలి. ఆయన దీన వస్త్రములనే రెక్కల కింద, నువ్వు దీన వస్త్రములు ధరించుకొని ఆయన రెక్కల కింద, బలిష్టమైన రెక్కల కింద ఏం చేయాలి? తగ్గించుకొని ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం నీ ఇంట్లో కొరకు, ఈ వాక్యం నీ దగ్గర ఉన్న పెద్దవారి దగ్గర పాటించడానికి ఈ వాక్యం ఉంది. సమాజంలో నువ్వు ఎలా ఉండాలనో ఈ వాక్యం నేర్పుతుంది. శత్రువుల మధ్యలో ఎలా ఉండాలనో ఈ వాక్యం నీకు బోధిస్తుంది. నీ కుటుంబంలో ఎలా జీవించాలనో ఈ వాక్యం బోధిస్తుంది. పెద్దలైన వారి దగ్గర ఎలా తగ్గించుకోవాలనో ఈ వాక్యం బోధిస్తుంది. ఇదంతా కూడా ఈ వాక్యమును నువ్వు గైకుంటే, నువ్వు దీనుడు అయితే నెక్స్ట్ కొద్ది సమయానికి నువ్వు దేవుడు లేపుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది దైవాజ్ఞ. నేను ఈ వాక్యమును ధ్యానించినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రతి సమయంలో కూడా, ప్రతి కాలంలో కూడా ఎవరు ఆసక్తిగా ప్రభును సేవిస్తూ పరిగెత్తున్నారో వారి సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, అలాంటి గుంపులో చేర్చబడి అలాంటి వారు అలాగూ పరిగెత్తున్నప్పుడు ఆసక్తితో ప్రభు కొరకు వీరు కూడా పరిగెత్తు వెళ్తున్నవారు అయితే గనక అలాంటి వారిని దేవుడు ఒకానొక సమయంలో తన సమయం వచ్చిన కొలది వారు లేపి నిలబెడతాడు వారిని. హల్లెలూయా. వారి సాక్ష్యం వింటే, బ్రదర్ మీరు ప్రభులోనికి ఎలా వచ్చారు, ప్రభుని మీరు ఎలా సేవించారు, ఒకసారి చెప్తారా? మేము సంతోషిస్తాం. మేము నిన్ను ఒక స్ఫూర్తిగా తీసుకుంటాం, ఒక గురిగా తీసుకుంటాం. మేము ప్రభు కొరకు జీవించాలనుకుంటున్నాం, చెప్పండి బ్రదర్ అని అంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? హల్లెలూయా. ఒక చదువుకునే దినాల్లో కనుక అతడు దేవుని దగ్గరికి వచ్చిన వ్యక్తి అయితే గనక, ఇప్పుడు యవ్వన కాలంలోనే ప్రభు దగ్గరికి వచ్చిన బ్రదరో సిస్టర్ అయితే గనక వారు ఏం చెప్తారు తెలుసా? మేము ప్రభు ఎప్పుడైతే మమ్మల్ని పట్టుకున్నాడో, హల్లెలూయా, ఎప్పుడైతే ప్రభు మమ్మల్ని వాక్యం ద్వారా దర్శించాడో, ఆ సువార్త బజార్లో చేస్తున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శించినప్పుడు ఎంబడి నేను చర్చికి వెళ్ళాను. నేను చర్చికి వెళ్ళిపోయి అక్కడ వాక్యములు వింటూ దేవుని సేవకులు చెప్తున్న ప్రతి మాటకు నేను విధేయునై, వాళ్ళు చెప్తున్న ప్రతి పనిని కూడా నేను శ్రద్ధగా చేసి, వారు చెప్పిన ప్రతి మాట కూడా శ్రద్ధగా విని, మళ్ళీ నేను చదువుకోవడానికి వెళ్తూ, కాలేజీకి వెళ్తూ ఎప్పుడు మరలా దేవుడి సేవకుల దగ్గర పరిగెత్తుకుని వచ్చి వారితో నేను కలిసి వారికి సంపూర్ణ విధేయులమై ఎక్కువ శాతం మేము దేవుని సన్నిధిలో ఆ చర్చిలో ఉండేవాళ్ళం. సేవకులు సాయంత్రం కానీ ఎక్కడ ప్రార్థనకి వెళ్తే వారితో కలిసి మేము వెళ్ళేవాళ్ళం. ఈ విధంగా మమ్మల్ని ఆసక్తి అలాగే వెంబడించింది. మనం టైం దొరికితే బైబిల్ చదివేవాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం, సేవకుడు చెప్తున్న ప్రతి మాట ఉన్నట్టుగా తీసుకునే వాళ్ళం మా జీవితంలోనికి. అందుకే ఈరోజు ఈ ఆసక్తి మాకు నిలిచి ఉంది. హల్లెలూయా. అందుకే ఈరోజు దైవికమైన ఒక పనులు మేము నిల్చున్నాం. ఇప్పుడు సేవకుడికి సహకరిస్తూ ఉన్నామని కొందరు, మేము సేవ చేస్తున్నాను కొందరు, దేవుని యొక్క పనిలో మొట్టమొదటి నిలబడి కార్యక్రమాలు జరిగించడానికి సిద్ధంగా ఉంటాను నేను అనేటువంటి కొందరు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? వారి ఆసక్తి వారు నిలబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ వీళ్ళు ఎవరు తెలుసా? ఇలా వచ్చిన వారు ఎవరు తెలుసా? ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళు వీళ్ళు. ఎవరండి వీళ్ళు? నేర్చుకున్నవారు. నేర్చుకోవడం అంటే దేవుని యొక్క సన్నిధిలో, ఆ సంఘములో, ఆరాధనలో, ఉపవాస ప్రార్థన కావచ్చు, ఆరాధన కావచ్చు, అందులో కూర్చొని వాక్యం వినుకుంటూ వచ్చిన వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యం వినుకుంటూ వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ సేవకులు ఏ విషయం చెప్పినా అది వినేవాళ్ళు.
నువ్వు ఈ పని చేసుకుని రావాలి అంటే చేసుకుని వచ్చేవాళ్ళు. నువ్వు అటు కాదు వెళ్ళేది, నువ్వు ఇటు వెళ్ళాలి, ఈ పనికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి రావాలంటే అటు వెళ్ళి వచ్చేవాళ్ళు. అంటే గురువు దగ్గర చెప్పేది కావచ్చు, చెప్పే పనులు అనేక రకాలు కావచ్చు, ఏ రకమైన కావచ్చు, సంపూర్ణ విధులైన వారు వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు చెప్పాడు, నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి అని అన్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నేర్చుకునే మనసు లేదు చాలా మందికి. నేర్చుకున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తిని మనం చూస్తాం స్పష్టంగా. ఎవరు తెలుసా? ఒక యవనస్తురాలు. ప్రభు వాళ్ళ ఇంటికి రాగానే, హల్లెలూయా, ప్రభు వాళ్ళ ఇంటికి రాగానే ఎంబడి వాళ్ళ అక్కయ్య ప్రభుని పిలిచేది. ఇంటికి పెద్ద మనిషి ఆమె, పెద్ద వయసులో పెద్దది కనుక. వాళ్ళ తమ్ముడు కూడా అక్కడ ఉండేవాడు, వాళ్ళ చెల్లి కూడా ఉండేది. ఆ చెల్లిని మరియమ్మ. ఈ మార్తమ్మ మాత్రం మర్యాద కొరకు ఆమె ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోయేది. పెద్ద ఆమె బాధ్యతలు ఉన్నాయి ఆమెకు, చేసుకునేది. కానీ మరి ఎక్కడుందని తెలుసా? బైబిల్ రాయబడింది, ఆయన పాదాల దగ్గర కూర్చుండేను అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎక్కడ కూర్చుందంట? ఆయన పాదాల దగ్గర కూర్చుందంట. పాదాల దగ్గర కూర్చుని ఏం చేసిందామె అంటే, ప్రభు చెప్తున్న ప్రతి మాట శ్రద్ధగా ఆలకిస్తూ, ఒకవేళ సందేహం కనుక వస్తే, అర్థం కాకపోతే దాని విషయాలు ప్రభుకు మరల చెబుతూ, ప్రభువా దీనికి అర్థం ఏంటి, ఈ విషయాలు ఏం విషయం, ఇందులో ఏముంది ప్రభు, ఈ విషయము ఎప్పటి విషయము, ఏ కాలం సంబంధమైంది ఆయన సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో ఆయన పాదాలు కూర్చొని నేర్చుకుంటూ ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనుషుల దగ్గర ఈమె నేర్చుకున్నది, దేవుని దగ్గర కూడా నేర్చుకుంటుంది ఈమె. యోషు కూడా ఇలాంటి వాడే. ఎవరి దగ్గర నేర్చుకున్నాడు యోషువ? మోషే దగ్గర కూర్చుని నేర్చుకున్నాడు. మోషే ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? పర్వతం ఎక్కి 40 రాత్రులు 40 పగళ్ళు 40 దినములు దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని నేర్చుకున్నాడు మోషే. ఆ మోషే కూర్చుని నేర్చుకున్నాడు. ఆయన దేవుడిచ్చిన వాక్యం తీసుకొచ్చి ఆయన నేర్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన దగ్గర కొందరు కూర్చుని నేర్చుకున్నారు. అందరికీ కొండకి భాగ్యం ఉండదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరికీ దేవుడు వాక్యం స్వరం వినే భాగ్యం ఉండదు. కొందరు వినిపిస్తాడు దేవుడు, వారికి ఆ బాధ్యత, అది వారికి దేవుడు ఆ బాధ్యత తీసుకున్నాడు, వారికి అవి బాధ్యతలు అప్పగించాడు ప్రభు. ఆయన పిలుచుకున్నాడు కనుక ఆ వ్యక్తి చెప్తాడు ఆ విషయాలు. నన్ను కూడా అదే లెక్కలు చెప్పాడు, కుదరదు. హల్లెలూయా. నీకు ఇంకొక లెక్కలు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు యోషువ కాలేబులకు మోషే నుంచి వర్తమానం అందుతుంది. మోషకు విధేయుడైన, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, సేవకుడు చెప్పిన ప్రతి మాట వినే వ్యక్తినా. ఎస్తేరు వినలేదా మొర్దెకై దగ్గర? హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో అందరు నేర్చుకున్న వారు నిలబడ్డారు. నేర్చుకున్న దాంట్లో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, నేర్చుకున్న విషయాలపైన వాళ్ళు నిలిచి ఉన్నారు. నిలుచున్న వారు ప్రయాణము జయకరంగా కొనసాగించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాచ్మెన్ అనే దైవజనుడు ఒక చిన్న పుస్తకం రాశాడు. ఆయన చాలా గొప్ప గొప్ప ఆత్మ సంబంధమైన బుక్స్ రాశాడు. ఒక చిన్న బుక్ ఉంది, దాని మీద విచిత్రమైన విషయాలు రాయబడ్డాయి. అది చూసి నేను ఆశ్చర్యపోయినా. ఏం రాశాడు తెలుసా? 1960 సంవత్సరం చనిపోయాడు ఆయన. హల్లెలూయా. కూర్చో, నిలువు, నడువు. ఏం రాశాడు? విడివిడి పదాలు. ఫస్ట్ కూర్చో, నెక్స్ట్ నిలుచు. ఫస్ట్ కూర్చో, నిలబడు, హల్లెలూయా, నడువు. కూర్చో, నిలబడు, నడువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ బుక్ చూసి అది చిన్నగా ఒక 15 పేజీలు 20 పేజీలు అంతే. ఏంటి బుక్ ఏమో చిన్నగా ఉంది. హల్లెలూయా. రచయిత ఎవరు?
మహానుభావుడు గొప్ప దైవజనుడు రాశాడు. ఏంది ఇంతే రాశాడు, ఏంది ఇంత ఏ బుక్ అని దాన్ని క్షుణ్ణంగా చదివా నేను. అది ఎంత ఆనందం ఇచ్చింది తెలుసా, నాకు ఇంకా ముందుకు నెట్టింది ముందుకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు కొరకు నిలబెట్టింది, ప్రభు కొరకు నేర్పించింది. అవును కరెక్ట్. ఇప్పుడు నేను నిలబడద్దు, ఇప్పుడు నేను పరిగెత్తద్దు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను కూర్చోవాలి. నేను కూర్చున్న టైంలో అంటే కూర్చోవడం, ఎవరైతే కూర్చుంటున్నాడో ఓర్పు కలిగి, సాత్వికం కలిగి, దీన మనసు కలిగి, దేవునితో కూర్చొని ఎవరైతే నేర్చుకుంటున్నారో వారిని దేవుడు ఏం చేస్తాడు? నిలబెడతాడు. హల్లెలూయా. ఎక్కడ? ఆయన వాక్యములో నిలబెడతాడు. నిలబడడానికి ఆ వ్యక్తి ఆసక్తి చూపిస్తాడు. నేర్చుకున్న వ్యక్తి ఆ వాక్యం నిలిచి ఉంటాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు? ఆయన నెక్స్ట్ తర్వాత నడుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరితో? యేసు వెనకాల. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్న వ్యక్తి నిలబడతాడు స్టాండర్డ్గా. నిలబడుతున్న వ్యక్తి ప్రభుతో నడుస్తాడు. ఈ స్థితిలో వెళ్ళింది ఎవరు తెలుసా? యెహోషువ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువా నన్ను నిలబెట్టని అనలేడు యెహోషువ. ప్రభువా నన్ను సేవకి ఏర్పరచుకొని చెప్పలేడు ఆయన. ప్రభువా నాకు సేవ ఇవ్వని అడగలేడు. ఏం చేశాడు యెహోషువ? కనబడుతున్నటువంటి దైవసేనుడిని, కనబడుతున్న సేవకుని, దేవుడు పిలుచుకున్న సేవకుని యొక్క మాట తూచ తప్పకుండా విన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి మోషే తన సొంత మాటలు చెప్తున్నాడా? తన కుటుంబ విషయాలు చెప్తున్నాడా మోషే? బిజినెస్ విషయాలు చెప్తున్నాడా? ఈ లోక సంబంధం బ్రతుకుదేరు ఎలా బ్రతకాలనో ఆ విషయం నేర్పిస్తున్నాడా మోషే? కాదు. ఏం నేర్పిస్తున్నాడు? పర సంబంధమైన విషయాలు, దైవ చిత్తాన్ని, దైవిక సంకల్పం ఎలా ఉంటుందో, ఆయన ఈ లోకంలో మనం బ్రతుకుతున్నంత కాలం ఎలా నడిపిస్తాడో, ఎందుకొరకు జీవింపచేస్తాడో, మనం ఎందుకొరకు జీవించాలనో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా మోషే నేర్పిస్తున్నప్పుడు నేర్చుకున్నవారు ఎవరు? యెహోషువ, కాలేబులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నేర్చుకున్న వ్యక్తులు నిలిచి ఉన్నారు. నేర్చుకున్న వాడికి, కూర్చున్న వాడికి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా వారు నిలిచి ఉంటారు. విశ్వాసంలో నిలిచి ఉంటారు. వాళ్ళు నిలిచుండి వాళ్ళు ప్రయాణం చేస్తారు, ముందుకి కొనసాగిస్తారు. ఎవరితో? ప్రభువైన యేసుక్రీస్తుతో ప్రయాణం కొనసాగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ ఎవరు తెలుసా? కూర్చున్నవాడు, నేర్చుకున్నవాడు. అప్పుడు దేవుడు అతన్ని నిలబెట్టాడు, శక్తినిచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, బలమునిచ్చాడు, కృపనిచ్చాడు. ఆయన జీవం ఇచ్చాడు, సమృద్ధి జీవమునిచ్చాడు. ఆయన ఇచ్చేం చేశాడు? ఇక నడువు అని చెప్పేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యోషువ ప్రారంభించాడో, ముందు నిలబడి నడుస్తున్నాడో, ఆయన కంటే ముందు సైన్యములకు అధిపతి యెహోవా ముందు నిల్చుని నడుస్తున్నాడు. యోషువ నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో, నేను నీతో వస్తాను. ప్రజలకు కనబడుతుంది నువ్వే, రాజ్యాలకు కనబడుతుంది నువ్వే, దేశాలకు కనబడుతుంది నువ్వే, యుద్ధ సైనికులు కనబడుతుంది నువ్వే, శత్రువు కనబడుతుంది నువ్వే, కానీ నేను నడిపించేది నేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యోషువ నిబ్బరం కలిగి, అంతవరకు నేర్చుకున్న అనుభవం ఉంది, అంతవరకు విశ్వాసంలో ఎదిగిన అనుభవం ఉంది అతనికి. కనుక ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుడు చెప్పగానే, రైట్ ప్రభువా నేను నిలబడతాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ చిత్తమే నన్ను నడిపించడం అనుకుంటే కనుక నేను ఖచ్చితంగా నిలబడతాను. ఇది నిన్ను బట్టి నిలబడుతున్న ప్రభువా అని సంపూర్ణ విధేయుడై దేవుని సన్నిధిలో ఆయన నమ్మకస్తుడిగా యోషువ నిలుచున్నాడు. అప్పుడు యోషువతో చెప్పాడు దేవుడు, ఇదిగో నువ్వు కాలు పెట్టు ప్రతి స్థలాన్ని కూడా నీకు ఇస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు చేస్తున్న ప్రతి పని నువ్వు సక్సెస్ అయిపోద్ది. ఎందుకు తెలుసా? నీవెవరో నేను చూశాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
దేవుడు మన హృదయంలో ఏముందో దేవుడికి తెలుసు. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. నీ మనస్తత్వం దేవుని కొరకు ఎలా ఉందో, నీ మనస్తత్వం దేవుని కొరకు ఎలా ఆరాటపడుతుందో, నీ మనస్తత్వం నీ హృదయము దేవుని కొరకు ఎంత ఆతృత పడుతుందో, దేవుడి చిత్తం చేయాలని, ప్రభు కొరకు జీవించాలో, పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా అని ఎంత ఆతృత పడుతున్నావో, నీవు యవనస్తుడివి కావచ్చు, పెద్ద వ్యక్తివి కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, నీ హృదయం అంతరంగానే ఎరిగిన దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. హల్లెలూయా. నీ స్థితిని బట్టి నేను నిలబెడతాడు దేవుడు. నీ యథార్థత బట్టి దేవుడు నిలబెడతాడు. నీ రోషాన్ని బట్టి నిలబెడతాడు. నీ విశ్వాసాన్ని బట్టి నిలబెడతాడు. నీవు పలుకుతున్న విశ్వాసం మాటలను బట్టి దేవుడు నిలబెడతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు కొరకు ఆసక్తి ఉన్న వారు ఎక్కువ సాహసం ఎవరితో చేస్తారు సార్? సంఘానికి దగ్గరగా ఉంటారండి, సేవకులకు దగ్గరగా ఉంటారండి, రహస్యంగా దేవుడికి దగ్గర ఉంటారు వీళ్ళు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు. ఇలాంటి సిస్టర్ని వాడుకుంటాడు దేవుడు. ఇలాంటి ఒక పెద్ద వ్యక్తిని వాడుకుంటాడు. ఒక చదువుకున్న బిడ్డను వాడుకుంటాడు. ఒక ఉద్యోగం చేస్తున్న వారిని కూడా వాడుకుంటాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక దైవజనుడు చెప్పాడు, షాప్కి వెళ్ళంట, నాకు పెన్ను కావాలి సార్, పెన్నులు కావాలండి అని షాప్లో అడుగుతారంట. అడిగినప్పుడు అతను ఏం చేస్తాడు? పెన్ను తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఇవ్వగానే గుడ్డికి తీసుకొని పోయాడు అనుకో, ఇంటికి వెళ్తాడు, పారట్లేదు అనుకో, నువ్వేమో చేస్తావు కనుక అది పారట్లేదు, పేపర్ మీద రాయట్లేదు, అది నేనేం చేయాలి అంటాడు షాప్ వ్యక్తి కదా. ఒకవేళ తెలివి ఉన్న వ్యక్తి అయితే ఏం చేస్తాడు తెలుసా? పెన్ను ఇవ్వగానే తీసుకొని వెళ్ళిపోవడం. ఏం చేస్తాడు? దాన్ని క్యాప్ తీసి రాస్తాడు, సార్ వేస్ట్ పేపర్ ఇవ్వండి అని దాన్ని రాస్తాడు. 2-3 మాటలు రాస్తాడు. లేడు గీకనాన్ని గీకుతాడు. రైట్, ఇది వాడుతుంది. అప్పుడు ఏం చేస్తాడు? ఎంత దీని రేట్ అంటాడు. దాని రేట్ ఇంత అని చెప్తాడు. చెప్పగానే ఏం చేస్తాడు? తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే దాన్ని వాడుకోవాలంటే అది పారంలో వద్దా? రాత్రి రాయాలని వద్దా? అది రాత్రి రాయాలనుకో తీసుకొని పోతాడా? ఫస్ట్ అది రాస్తున్నప్పుడు పడితేనే కదా తీసుకుని మళ్ళీ ఇంకొక వర్క్ చేసుకుంటాడు. ఇంకేదో బుక్కులు రాస్తాడు కదా, 10 పేజీలు రాయొచ్చు కదా, 20 పేజీలు రాయొచ్చు కదా వ్యక్తి. అంటే నీ ఆసక్తి అనేది స్టార్టింగ్ కనబడాలి. నీ ఆసక్తిని బట్టి దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. నువ్వు మొద్దులా కూర్చుంటే, దద్దమ్మలా కూర్చుంటే, పనికిరాని వ్యక్తిలా కూర్చుంటే, ఒక లేజినెస్ వ్యక్తిలా కూర్చుంటే నేను ఏమని వాడుకుంటాడు దేవుడు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొందరు ఎప్పుడు అవిశ్వాసం మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడతారు? 10 మంది లాగానే దేవునిస్తూ ఉంటారు. హల్లెలూయా. 10 మంది లాగానే మాట్లాడుతూ ఉంటారు కొందరు. లేదండి, లేదు బ్రదర్, లేదు సిస్టర్, లేదు బాబు అంటే నాకు అనిపించట్లేదు. ఏమనిపిస్తుంది? హల్లెలూయా. ఏమంటారు? ఏమో మీరు చెప్తున్నారు కానీ ఏమో, మీరు చెప్తున్నారు కానీ ఏమో జరగదు. యాకోబు చెప్పిన మాట గుర్తు తెచ్చుకోవాలి మనం. ఏంటి? హల్లెలూయా. నీ మాట నిన్ను ధైర్యపరుస్తుంది. నీ నోటి నుంచి వచ్చే మాట నిన్ను కృంగదీస్తుంది కూడా. ఒకటే నాలుక మాట్లాడే మాట. నీ మాటను బట్టి నీవెవరో తెలిసిపోద్ది. నీ మాటను బట్టి నువ్వు బలహీనుడవా, నీ మాటను బట్టి నువ్వు బలవంతుడవా, నీ మాట తెలుస్తుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? నీ విశ్వాసం బట్టి నేను నడిపిస్తానన్నాడు. విశ్వాసం లేకుండా నాకు ఇష్టడు కావన్నాడు దేవుడు. అవునా కదా? మరి నీ విశ్వాసం మాటలు మాట్లాడాలా, అవిశ్వాసం మాటలు మాట్లాడాలా? యోషువ కాలేబులు విశ్వాసంతో కలిగిన మాటలు మాట్లాడారు. నెక్స్ట్ వాళ్ళని బలపరిచి వారు అనుకున్న పని నెరవేర్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నీకు జయమిస్తుంది. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట అపజయం కూడా ఇస్తుంది. అది విశ్వాసం మాట అయితే నీకు జయం ఇస్తుంది. ఆ విశ్వాసం మాటలు మాట్లాడితే కనుక నీకు అపజయం ఎదురు చూస్తావు. జాగ్రత్త. యోషువ కాలంలో దేవుడి మీద విశ్వాసం పెంచుకొని ఆయన మాటలు విని విన్నారు, 2 చూశారు వాళ్ళు.
అద్భుతాలు చూశారు, వాక్యం విని కూడా స్పష్టంగా హృదయంలో పెట్టుకున్నారు వాళ్ళు. ఆ వాక్యం ఏంటి? విశ్వాస వాక్యం. అది విశ్వాస బోధ. అది విశ్వాసానికి తండ్రి. ఆయన విశ్వాసానికి తండ్రి. ఆ తండ్రి మాట్లాడుతున్న ప్రతి మాటలో విశ్వాసం ఉందంట. ఆ విశ్వాస మాటలు విన్న ప్రతి వ్యక్తిలో కూడా విశ్వాసం ప్రవేశిస్తుంది లోపలికి. ఎప్పుడైతే ఈ విశ్వాసం లోపలికి వచ్చేస్తుందో ఎంబడి అతను విశ్వాసం నిలిచి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసం అనేది చాలా చాలా నిష్ఠతో కూడింది, ప్రమాణంతో కూడింది, ఖచ్చితమైంది. ఇది ఈ విశ్వాసం ఎక్కడ పుట్టింది చెప్పండి? ఎక్కడ పుట్టిందంట? ఈ విశ్వాసం తండ్రి ఎవరు? హెబ్రీ పత్రిక రచయిత చెప్తున్నాడు కదా, విశ్వాసమును కర్త అయినా. హల్లెలూయా. విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూస్తూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ చూపు యేసు మీద రావాలా. యేసు మీద రావాలి. ఒట్టి వస్తే కుదరదు. పండుగ వస్తుంది, క్రిస్మస్ పండుగ. నా చూపు కృష్ణ పండుగ మీద యేసు ప్రభు పుట్టాడు తొట్టెలు అని చెప్పేసి నేను తొట్టెలు వేస్తాను, పసులపాకి ఏర్పాటు చేస్తాను, అన్ని చేస్తాను, ఇట్లా నా కళ్ళు చూస్తాయి. ఇది కాదు నేను చెప్పేది. నీ విశ్వాస నేత్రాలు చూస్తున్నప్పుడు ఎలా చూడాలి యేసు ప్రభును? ఆయనను నడిపించే దేవుడిగా చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన విశ్వాసానికి తండ్రి అని నువ్వు చూడాలి. విశ్వాసం యేసయ్యకు పుట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ యేసయ్య పుట్టిన విశ్వాసము, మరి నువ్వు యేసయ్యకు పుడితే మరి విశ్వాసంతో నువ్వు కలిసిపోవాలి కదా. కలవాలొద్దా? కొందరు కలవరు. మళ్ళంటే నేను యేసయ్య బిడ్డను. ఎవరు నువ్వు? యేసయ్య బిడ్డ. చూద్దాం, అయితే చూద్దాం. కాకపోతే మనం ఏం చేద్దాం అని అందులో నా విశ్వాసం, అందులోని విశ్వాసం. ఎవరు? 10 మంది. దేవుడు చేస్తాడేమో, అప్పుడు చూద్దాం. దేవుడు చేయడమే ప్రారంభించక ముందు మనంతట మనమే దేవుడు చేస్తాడు ఎందుకు మాట్లాడాలా? అది గుడ్డి పరిస్థితి, గుడ్డి విశ్వాసం అయిపోతుందిగా అనుకుంటారు తెలివి మంత్రులు కొందరు. హల్లెలూయా. తెలివి ఉపయోగించొద్దు, దేవుని దగ్గర హృదయం ఉపయోగించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ మెదడు ఉపయోగించొద్దు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన నువ్వు నీ మెదడు ఉపయోగించొద్దు, నీ చదువును ఉపయోగించొద్దు, నీ తెలివితేటలు ఉపయోగించొద్దు. ఏం ఉపయోగించాలి? నీ హృదయాన్ని ఉపయోగించాలి. హల్లెలూయా. ఈరోజు అందరు తెలివిని ఉపయోగిస్తున్నారు, చదువు జ్ఞానం ఉపయోగిస్తున్నారు. జాగ్రత్త. నీ యోన బిడ్డవి కావచ్చేమో, నీ హృదయంలో రాసి పెట్టుకో. నీ తెలివితేటలు దేవుని దగ్గర పని చేయవు, నీ విశ్వాసం దేవుని దగ్గర పని చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు విశ్వాసం పెడుతుంటే బ్రతకకు, నీవు విశ్వాసం పెట్టి నువ్వు బ్రతుకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసం అనేది నువ్వు పెట్టి బ్రతకాలి, కానీ ఎవరో విశ్వాసం బట్టి నువ్వు నడవద్దు. ఎవరు విశ్వసిస్తే అందులో చాటుకు దాక్కుంటే వెళ్ళిపోవద్దు. నువ్వు స్వయంగా నువ్వు దిగాలి విశ్వాసంతో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భయపడే విశ్వాసం ఉండొద్దు. పిరికితనం కనబడే విశ్వాసం ఉండొద్దు. నన్ను ఎవరు వదిలిపెట్టకపోయినా దేవుడు నాతో ఉన్నాడన్న విషయం వాస్తవం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. కొందరు ముసలిగాని కొద్దీ భయపడతా ఉంటారు. చర్చికి వస్తారు దేవుని నమ్మిన వాళ్ళు. ముసలిగాని కొద్దీ ఏం చేస్తారు? వాళ్ళు భయపడతా ఉంటారు. ఎందుకు భయం అంటే ఎవరు ఏం చెప్తారో ఏమయ్యా, నన్ను గంజి పోస్తారో పోయారు, ఇట్లా ఆలోచించే విశ్వాసలే కాదు నా దృష్టిలో. హల్లెలూయా. నేను ఎలాంటి రకమైన సావు నాకు దేవుడు తీసుకొచ్చినా, ఎలాంటి రకమైన సావు నాకు సంభవించినా అన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోగంతోనే దేవుడు నాకు మరణం తీసుకొస్తాడా? యాక్సిడెంట్ ద్వారానే నాకు మరణం వస్తుందా? ఇంకే ద్వారానే వస్తుందా? లేకపోతే ఇంకేది లెక్కలన్నా వస్తుందా? నేను ఇక్కడ బాధను అనిపించపోవాల్సి వస్తుందా? ఏదొచ్చినా దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బీద లాజరు ఒప్పుకోలేదా? ఎవడు లేని దిక్కు తోచని పరిస్థితుల్లో దేవుని స్తుతించి మరణించి ప్రభు దగ్గర కూర్చోలేడా? ఆయన భయపడ్డాడు. ఆయన
తిండి లేకపోతే భయపడ్డా? నా అనేవారు ఎవరు లేకపోతే లాజరు అని బీద లాజరు భయపడ్డా? ఎవరు పలకరించినందుకు బాధపడ్డా? తన విశ్వాసం దేవుడి పైన ఆనుకున్నది గట్టిగా. ఇదంతా కూడా నాకు లెక్కనే లేదు. ఇక్కడ నర్వస్ కావాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడ బాధపడాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడ కుంగిపోవాల్సిన అవసరం నాకు లేదు. ఎప్పుడు నేను ప్రభువునికి ఎప్పుడైతే వచ్చానో నెక్స్ట్ నేను దేవుడి మీద అనుకున్నాను. అందుకే నాకు భయం ఎగిరిపోయింది, చింత ఎగిరిపోయింది, ఆలోచన ఎగిరిపోయింది. అవమానం పడి వచ్చినా నేను గట్టిగా ఉంటాను, అవమానం రానప్పుడు కూడా గంతే ఉంటాను నేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ తెగింపుకు దిగితే నువ్వు బ్రతుకుతావు. ప్రభు అన్నాడు కదా, ఎవడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు వాడు పోగొట్టుకుంటాడంట. పోగొట్టుకోవడానికైనా సిద్ధపడ్డ వ్యక్తి అంట కాపాడుకుంటాడంట. ఈ సూత్రం మర్చిపోయావా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యాలు మూల వాక్యాల పైన మనం నిలబడి ప్రభువును మనం స్తుతిస్తూ గణపరచాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోషువను దేవుడు నిలబెట్టి తన పని చేసుకున్నాడు. అంటే ఒక వ్యక్తి దేవుడు పని చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి వెనకాల నువ్వు కూడా ఆసక్తిపరుడవై ఒక యవన బిడ్డవై ఒక పెద్ద వ్యక్తివి కావచ్చు, ఆసక్తి గలవారనుక నువ్వు ఆసక్తి కలిగి నువ్వు ప్రయాణం చేస్తే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ ఆసక్తి, నీ విశ్వాసం నిన్ను నడిపిస్తుంది. ఆ పరిస్థితుల్లో నువ్వు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెహోషువను దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకు? ఫస్ట్ అయిన ఆసక్తిపరుడు, ఫస్టే దేవుని వాక్యాన్ని ఉన్నతున్నట్టుగా విశ్వసించే వ్యక్తి యెహోషువ. తన సాటి మనుషులు ఆ విశ్వాసం మాటలు భయపడే మాటలు మాట్లాడుతున్నా ఆయన అవి పెడచెను పెట్టేశాడు. ఆ మాటలు హృదయంలోకి తీసుకోలేదు, ఎక్కడి నుంచి వదిలిపెట్టేశాడు. కానీ మోషే మాట్లాడుతున్న ప్రతి మాట ఇది దేవుని మాట అని పూర్తిగా అంగీకరించి లోబడి ఆ మాటలు హృదయంలోకి తీసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవెవరివి? ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? నీ ధైర్యం ఎలా ఉంది? విశ్వాసంకర్త అయిన యేసు వైపు నువ్వు చూస్తున్నావా? లేక నువ్వు లోకం వైపు చూస్తున్నావా? లోకం అనాల వైపు చూస్తున్నావా? మనుషుల వైపు చూస్తున్నావా? పరిస్థితులకు భయపడిపోయి బతున్నావా? ప్రభువా, నువ్వు నాతో ఉన్నావు, నువ్వేమి చేసినా నేను అంగీకరించే సిద్ధంగా ఉన్నా. ప్రభువా, నువ్వు తప్ప నాకు ఆధారం లేదు. నువ్వే నా ఆశ్రయం, నా దుర్గం, నా శైలం, నా ఆధారం నువ్వే. నా పిల్లలు, నా కుటుంబం, నా డబ్బు కాదు ప్రభువా, నువ్వే నా ఆధారం అని దేవుడి మీద విశ్వాసంతో ఆనుకొని నువ్వు ప్రయాణం కొనసాగిస్తే సంఘంతో, సేవకులతో, దేవునితో, ఈ ముగ్గురితో నువ్వు సావాసం ఖచ్చితంగా నువ్వు వెళ్తూ ఉంటే దేవుడు నేను నడిపిస్తూ ఉంటాడు. పిల్లలు, దేవుని బిడ్డలారా, మీ రోషం, మీ ఆసక్తిని పరీక్షించుకోండి. మీ మాటలు అవిశ్వాసం మాటల, విశ్వాసంతో కూడిన మాటల పరీక్షించుకోండి. ఇప్పుడు నీ వదిలిపెట్టకు, అది నీ హృదయంలో ముద్రించుకో. నీ హృదయంలో అవి నాటబడాలి. నీవెవరివి? యెహోషువ వలె నిబ్బరమైన మనస్సాక్షి కలిగి, ధైర్యం కలిగి, విశ్వాసంతో నువ్వు విశ్వాస యాత్రను కొనసాగిస్తున్న బిడ్డవేనా?